దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 19వ తేదీ, లేఖన భాగము లూకాసు వార్త 17వ అధ్యాయము 1 నుండి 19 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 14వ వచనం. 10 మంది శుద్ధులైరి, దే వర్ క్లీన్డ్, దే ఆర్ క్యూర్డ్. వారు స్వస్థత నొందారు, బాగుపడ్డారు. వాళ్ళు ఎవరు అంటే 10 మంది కుష్ఠరోగులు. దేవుడు వాళ్ళని ఎలా స్వస్థపరిచాడు అంటే, వారు ఉన్న స్థలములో నుంచి వాళ్ళు కదిలారు. వాస్తవానికి కుష్ఠరోగులు అరణ్య ప్రాంతంలో, కొండల్లో, గుహల్లో ఉంటారు. అక్కడి నుంచి బయటికి వస్తే వారిని రాళ్లతో కొట్టి చంపుతారు. మరి బయటికి రావటానికి చస్తే చస్తాం, బ్రతికితే బ్రతుకుతాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువా కనికరించమని అడుగుదాం అని వారు ధైర్యముతో. ఈ రోజుల్లో చాలా మందికి తెగింపు అనేది ఉండటం లేదు. దేవుడి దగ్గర రావటానికి, దేవుని యొక్క సన్నిధికి రావటానికి 100 కారణాలు చెప్తారు. అది ఏదన్నా చెప్పించుకోవటానికైతే ఫలానా వాళ్ళు చెప్తున్నారు అంటే గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. అంటే మరి బాగు చేసేవాడి దగ్గరికి రావటానికి ఇష్టపడటం లేదు మనుషులు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసినప్పుడు వారిని చూసి మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి. అవునండి, వారిని చూశాడు, తర్వాత చెప్పాడు. మరి చూడాలంటే దగ్గరికి రావాలి, నువ్వు దేవుడి దగ్గరికి రావాలి, దేవుడి సన్నిధిలోనికి రావాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనపడితే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి యాజకుని కనపరచుకోమని అన్నాడు. మరి మమ్మల్ని ముట్టండి అని అడగల. దయచేసి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరి రీతిగా స్వస్థపరుస్తాడు. వారు యేసు ప్రభు మాట నమ్మి వారు వెళ్తుండగా వాళ్ళు ఏమయ్యారు అంటే శుద్ధులయ్యారు. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధికి రావాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం చేస్తే నువ్వు శుద్ధుడి అవుతావు. అవును, హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 3వ వచనం, మీ విషయం అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. చాలా మంది వాక్యాలు వింటూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మరి వినువారు మాత్రమే ఉండి మోసపోవద్దు. అంటే కేవలం విని 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 మనం వింటున్నాం, బాగానే ఉన్నాం, వింటున్నాం అనుకుంటున్నారు, కానీ విన్న ప్రకారం చేసిన వాడే ధన్యుడు. వాక్యం వింటే మంచిదే, కానీ వాక్య ప్రకారము నడుచుకోవాలి. ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతులు కాదు, కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయము 18, 19 వచనం, విని గ్రహించుకోవాలి. విని గ్రహించుకున్నప్పుడే ఫలిస్తాం. వినాలి, గ్రహించుకోవాలి, విని విడిచిపెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకొని, విని ఆ ప్రకారం చేసిన వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా ఆ ఇల్లు పడదు. విని ఆ ప్రకారం చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు దాంతో సమానం. గాలి తుఫాను వచ్చినప్పుడు పడిపోతాడు. చివరిగా ఆజ్ఞ 16వ వచనం, మరి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు సమరయుడు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడిన తర్వాత దేవుని స్తుతించటానికి, దేవుని మహిమపరచడానికి ఒకే ఒక్కడు మరి సమరయుడు వచ్చాడు. దేవుడు బాగు చేసినప్పుడు, దేవుడు నీకు కార్యం చేసినప్పుడు దేవుని నువ్వు స్తుతించాలి, గట్టిగా మహిమపరచాలి. సంఘముల మధ్య, సమాజముల మధ్య నీ సాక్ష్యాన్ని చెప్పుకోవాలి. చాలా మంది చెప్పుకోవట్లేదు. దేవుని యొక్క చేసిన మేలును మర్చిపోయారు బుద్ధిహీనులు. దేవుడు చేసిన మేలును, రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో, మరి దేవుడు చేసిన మేలును మర్చిపోయే వాళ్ళు బుద్ధిహీనులు. 103వ కీర్తనలో 2వ వచనంలో, మరి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదు. అనగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. నిజము, దేవుడు నీకు మేలు చేసినప్పుడు సాక్ష్యం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, మరి దేవుని నామాన్ని మహిమపరచాలి. అలా మహిమపరిస్తే నన్ను కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి మరి కీర్తించేవాడు, దేవుణ్ణి మహిమపరచువాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. అందుకే మనం ఈ లోకంలో ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో నాయన మాకిచ్చి నీ గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రాలు. నాయన మమ్మల్ని బాగు చేసేవాడుగా, ఇని మాత్రమే కాకుండా విన్న ప్రకారం చేసేవాళ్ళము గాను నాయన
మేము పొందుకున్న మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళముగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.